इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం బీఆర్కే భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి అదనపు సమాచారం కమిషన్ కు ఇవ్వనున్నారు. రైట్ ఇక మరింత సమాచారం స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని మరింత సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్ననే రావాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న కేసీఆర్ కు నిమిత్తం ఆయన సోమాజిగూడ ఆసుపత్రికి పోయిన నేపథ్యంలో ఇక్కడ రావాల్సిన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ రోజు ఆయన నేరుగా ఒకవైపు ఆయన నివాసం నుంచి కోకపేట నివాసం నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఇక్కడ పినాకిని కమిషన్ కు మరింత అదనపు సమాచారాన్ని ఇవ్వడం కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. మొత్తానికి ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన వెంట వచ్చారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తల అడవుడితోటి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అడవుడి నెలకొన్నది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతోటి ఒకవైపు గతంలో పెద్ద ఎత్తున కూడా అడవుడి జరిగేది. కానీ ఈసారి హరీష్ రావు స్వయంగా తానే ఒకవైపు మరింత సమాచారం అందిస్తా అని చెప్పి ఇక్కడికి రావడంతో కూడా ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకవైపు పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఆయన గతంలో జూన్ 9వ తేదీనే ఒకవైపు ఆయన విచారణకు హాజరయ్యి పూర్తి సమాచారం అందజేశారు. కానీ ఈసారి మరింత అదనపు సమాచారాన్ని ఇస్తానని చెప్పి తానే సమయం కోరడంతో కూడా కమిషన్ చైర్మన్ సమయం ఇచ్చారు. స్వామి, ఈ విచారణ ఎంతసేపు జరగనుంది? సమాచారాన్ని అందజేయడం కోసం ఇక్కడికి ఆయన వచ్చడం జరిగింది. ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కమిషన్ ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఉన్నటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఉన్నటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ ను ఈ కమిషన్ చైర్మన్ గా నియమించింది. గతంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుండి మరోవైపు అనేక అంశాలపైన జరిగినటువంటి అవకతవకలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగినటువంటి పేరు సంబంధించిన విషయంలో ఇది నాణ్యత లోపాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన అన్ని విషయాల్లో మేము విచారణ చేయిస్తామని చెప్పేసి ఒకవైపు గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందే చెప్పింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు విద్యుత్ కొనుగోలుపైన అదేవిధంగా ఇటు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు పైన 2 కమిషన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో కమిషన్ జస్టిస్ లోకూర్ ఇప్పటికే నివేదిక సమర్పించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ దాదాపుగా పలువురు వందల మందికి సంబంధించి ఇంజనీర్లను కావచ్చు, సివిల్ సర్వెంట్స్ని కావచ్చు, నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు గతంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును ఒకవైపు ఈటెల రాజేందర్ని ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును ముఖ్యమంత్రిగా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా తానే డిజైన్ చేశారని చెప్పేసి పదే చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విధానపరమైన నిర్ణయాల లోటుపాట్లను పరిశీలించడం కోసం ఇప్పుడు హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా విచారించారు. జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్ని, జూన్ 9వ తేదీన హరీష్ రావుని, జూన్ 12వ తేదీన కేసీఆర్ని విచారణ చేసిన తర్వాత పూర్తిగా విచారణ ముగిసింది అనుకుంటున్న తరుణంలో ఒకవైపు మరోమారు హరీష్ రావు తానే స్వయంగా కమిషన్కి మరిన్ని వివరాలు అందజేస్తాను, కమిషన్కు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది, కావాలని చెప్పేసి రాంగు ప్రాపగండాతోటి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, జీవనాలుగా ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఒక విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి అపప్రద ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు మొత్తం దాదాపుగా 1,00,000 కోట్లకు వెచ్చించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇరిగేషన్ దీని తర్వాతనే అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో మరింత అదనపు సమాచారాన్ని జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్కు పీసీ ఘోష్కు అందజేయడం కోసం హరీష్ రావు కొద్దిసేపటి కోసమే కమిషన్ ముందుకు వచ్చారు. సోని, ఎన్ని గంటల పాటు జరగనుంది స్వామి, ఏమైనా సమాచారం ఉందా?
అంటే హరీష్ రావు తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎంతసేపు అందజేస్తారనేది కూడా ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఆయన దాదాపు గంటన్నర సేపు కూడా గత జూన్ 9వ తేదీన ఆయన కమిషన్ ముందు హాజరైనప్పుడు దాదాపు గంటన్నర సమయం వరకు కూడా కమిషన్కి అన్ని వివరాలు అందజేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు దీన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి తమ్మిడిహట్టి నుంచి ఇక్కడ ఏదైతే మేడిగడ్డకు ప్రాజెక్టును బ్యారేజీలు మార్చాల్సి వచ్చింది, అది దారితీసిన పరిస్థితులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడున్న దానికంటే ఒకవైపు అంతర్రాష్ట్ర నదీ వివాదాల సమస్యలు కావచ్చు, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, తమిళహట్టి వద్ద ఒక చాప్రా లాంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళి పర్మిషన్ తీసుకురావాల్సినటువంటి తరుణంలో ఒకవైపు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి త్వరగా అది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పూర్తిగా తెలంగాణలో కరువు ప్రాంతాలకు నీరు అందించాలనే ఒక ఉద్దేశంతోనే మేము దీన్ని మార్చామని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు కమిషన్కి అనేక నివేదిక రూపంలో ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు మరింత అదనపు సమాచారాన్ని ఇస్తానని చెప్పేసి ఈరోజు హరీష్ రావు రావడం జరిగింది. ఇది ఎంతసేపు కొనసాగుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. కాసేపు అయిపోయిన తర్వాత హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు అందజేయనున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.